అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డరు మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలన్న ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది. 2024 ఇతనికి పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పటికి కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అవి మన ఎల్బీ నగర్లో, గాజువాకలో ఎల్బీ నగర్లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్నీ కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్లో పెట్టుకొని మన ఈ అడివివరం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో పేస్ట్ తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలనలో తెలుస్తూ ఉంది. కంప్లీట్గా వాష్ చేసుకున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్, వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తారండి పెందుర్తిలో. అందరూ కూడా టీచర్ ఫ్యామిలీ అనమాట. మదరు ఫ్యామిలీ కూడా టీచర్ పనిచేస్తాడు. అయితే ఈ అమ్మాయి డిసీజ్డ్ ఈ మౌనిక ఈ ఇంటర్ వరకు చదువుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏదో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తుంది. అంటే కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీగా పనిచేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఈవిడ ఈ మ్యారేజ్ ఈవెంట్కి కూడా అటెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ కేసు నమోదు చేస్తున్నారు. కేసు మన మర్డర్ కేసు కింద. అదేవిధంగా ఈ ఎవిడెన్స్ని తారుమారు చేయడం కోసం, అంటే కనపడకుండా మాయం చేయడం కోసంగా అతను ప్రయత్నించినట్టుగా మర్డర్ కేసుతో పాటుగా 201 IPC అంటారండి. ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతూ ఉన్నాం. ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్, అదేవిధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులను తగలబెట్టారో ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మరి పోస్ట్ మార్టం నిమిత్తం KGHకి పంపించడం జరిగింది. అది ఈ మధ్యనే అన్నట్టు తెలుస్తూ ఉంది. అతను వచ్చిన ప్రకారం ఏంటంటే ఈ గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అంత నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజు కాదు, ఇది 2021 నుంచి పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే నా డబ్బు ఇప్పటికే నేను చాలా ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్కి డిమాండ్ చేస్తుంది, అది ఆ హెరాస్మెంట్ భరించలేక నేను ఈ విధంగా చంపానని చెప్తున్నాడు. కానీ ఏంటంటే అతను ఆ అమ్మాయిని ఏదో రకంగా పరిచయాన్ని
తొలగించుకోవాలి, ఈ పరిచయాన్ని అమ్మాయి నుంచి మరి అతని జీవితంలో నుంచి తొలగించుకునే ఉద్దేశంతోనే ఈ మర్డర్ చేసినట్టుగా మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సార్ నిన్న మౌనిక తన అంతలో తనే స్వతహాగా వచ్చిందా లేకపోతే ఆయన ఎక్కడి నుంచి పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చిందా? పర్పస్ ఏంటి సార్? నిన్న అతని ఉద్దేశం అతనే తీసుకొచ్చి కావాలనే ఉద్దేశంతో పిలిపించుకున్నాడు. అతను పథకం ప్రకారమే సంపాదన ఉద్దేశంతోనే అతను తీసుకొచ్చినట్టు తెలుస్తాం. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాలండి. అవన్నీ ఇప్పుడు మనం ఒకసారి సీన్ ఆఫ్ అఫెన్స్లో మన సీసీ ఫుటేజ్ కూడా చూస్తాము, గతంలో ఏమైనా వచ్చినాయని చెప్పేసి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి చెప్పడానికి ఇప్పుడు ఇతను చెప్పే వర్షనే మనం ఉన్నాం ఇప్పటి వరకు మనకు ఉంది. మిగతా ఏంటంటే మనకు తెలియదు కాబట్టి మనం అవి కూడా విచారణ చేస్తాం. అతని ఆరోపణలు అవి కూడా వెరిఫై చేస్తాం. అతని ఆరోపణలు ఏంటంటే మీరు చాలా డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. అతను ఎంతవరకు కరెక్ట్ అతను చెప్పే వర్షన్ కూడా వెరిఫై చేస్తాం. అలాగే అదే కదమ్మా కరెక్ట్. అది వాడు ఇంటెన్షన్, అది మనిషి బాధ్యత కాదు, ఎన్ని కాదు. మనుషుల్లో రకాలు ఎలా ఇలాంటి మనుషులు కూడా ఉంటారండి. ఉద్యోగం చేస్తూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మరి ఇండియన్ నేవీలో పనిచేస్తూ కూడా ఇలాంటి అకృత్యాలు దారుణమైన చేశాడంటే మరి ఎలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. ఎలాంటి మనుషులు కూడా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయికి మాకు చెప్పిన ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పెళ్లి జరిగినట్టుగా సమాచారం లేదు. ఏమండి ఎవరైతే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మాకు ఎంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, అప్పుడు కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు తల్లిదండ్రులు. అబ్బాయి వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా రాలేదు, మన దగ్గర రాలేదు. అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడు ఇక్కడ ఇంట్లో. అబ్బాయి తల్లిదండ్రులు రాజాం ఏరియాలో ఉంటున్నారు, వాళ్ళకేమీ లేదు. వాళ్ళని కూడా విచారించాలి. వాళ్ళకైతే ఈ వెపన్స్ అదే చెప్తున్నా. ఇప్పుడు మనకి చెప్పిన ప్రకారం ఏంటంటే అతను ఈ చనిపోయిన తర్వాత బాడీని డిస్పోజ్ చేయని ఉద్దేశంతో ఈ ఒక యాప్ ద్వారా ఇతను బుక్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. ఆ యాప్ ద్వారానే దాన్ని వితిన్ మినిట్స్లోనే సెక్యూర్ చేసుకొని దాన్ని చనిపోయిన తర్వాత దాన్ని ఆ కత్తి వాడి ఆ కత్తి ద్వారానే దీన్ని మొక్కలు చేసినట్టుగా తెలుస్తాం. అవన్నీ కూడా దర్యాప్తులు చేస్తామండి, ఇంకా అవ్వలేదు. దర్యాప్తు ఈ రోజే స్టార్ట్ చేసాము, మిగతా వివరాలు కూడా చేస్తాం. ఎవరమ్మా? రవీంద్ర ఈ మౌనిక కలిసినటువంటి వీడియోస్, కొన్ని ప్రైవసీ వీడియోస్ కూడా వాళ్ళ వైఫ్ కి షేర్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. అవి మా దృష్టికి రాలేదు, అవి కూడా చూస్తాం, వెరిఫై చేస్తాం. లేదండి ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మ్యారేజ్ బిఫోర్ ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ళు ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. సో అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ గతంలో కానీ వివాదాలు రీసెంట్గా వచ్చాయి. అసలు దీనికి ఇప్పుడు అబ్బాయి చెప్తారు కాన్ఫ్లిక్ట్ అంతే. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు ఏం లేదు. ఈ మధ్య కాలంలో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తుంది, అందువలన ఉద్దేశంతో ఈ విధంగా అమ్మాయిని ఉద్దేశంతో హెరాస్ చేస్తున్న ఉద్దేశంతో నేను చంపానని చెప్తున్నాడు. అంతకుముందు ఏం జరిగింది అనేది అతను చెప్పలేదు, మనకి అంతకుముందు జరిగింది చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇంక వేరే ఎవిడెన్స్ ఏమన్నట్టు చూస్తాము. ఎస్ అవి చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ సీజ్ చేస్తున్నాము. అతను సీజ్ చేసి అతను అమ్మాయి ఇద్దరు మొబైల్స్ కూడా మనం వెరిఫై చేస్తాం. వాళ్ళ CDRs కూడా వెరిఫై చేసుకొని వీళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, ఇంకేమన్నా వీళ్ళ మధ్య ఏదన్నా మరి వీళ్ళు వీడియోస్ కానీ షేర్ చేసుకోవడం కానీ ఇంకేదైనా అకౌంట్స్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేనమ్మా ఇప్పుడు జరిగింది ఏంటంటే మనందరూ తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా యూత్, ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు. ఇది బయట నుంచి వచ్చిన ఇంపోర్ట్ అయిన కల్చర్. ఈ డేటింగ్ కల్చర్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా మన పరిచయాలు వెరిఫై చేసుకోకుండా ఆ మనిషి అది బయట ఉన్న వ్యక్తి అవతల వ్యక్తి ఎవరో పరిచయం చేసుకుండా ఓన్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని అతను చెప్పేయే నమ్మి మరి ఈ విధంగా పరిచయాలు పెంచుకొని ఈ కంటిన్యూ చేయటం అనేది ఎంత ప్రమాదకరమో ఈ ఇన్సిడెంట్ మనకు తెలుస్తూ ఉందండి. ఇప్పుడు చూడండి, ఈ ఇన్సిడెంట్లో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది.
మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మరి ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే మరి ఎంత ప్రమాదకరమో కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా యూత్ ఈ యాప్స్ గురించి మరి చాలామంది యూత్ని పక్కదావ పట్టించే విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ డేటింగ్ యాప్స్ వలన. ఈ యాప్సే కాదు, సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. మంచి చూసుకోవాలి కానీ చెడ్డ వాటికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు పెట్టే మెసేజెస్, వాళ్ళు పెట్టే పోస్టింగ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందండి దీంట్లో. యూత్ ఏంటంటే వాళ్ళకి మంచి చెడ్డ తెలియదు, తల్లిదండ్రులు కొంచెం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ రోల్ కూడా గట్టిగా ప్లే చేయాలి. అదర్వైజ్ చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.